కైకులూరులో దారుణాలు జరిగిన, కైకులూరులో కష్టాలున్నా, కైకులూరులో రోడ్లు బాగోపోయినా, కైకులూరులో గ్రామాలకు మంచినీళ్ళు రాకపోయినా, కైకులూరులో ప్రజలకు కష్టాలు ఎదురైనా, కైకులూరులో ఒక దళిత వాడ మీద జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కిరాతకంగా పైశాచికంగా కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేస్తే దాని మీద ఏ రోజు కూడా మాట్లాడాయన. పోలీసుని ఏ రోజు కూడా దండించడు, ఒక్కడిని నిలదీయడు. ఏంట్రా నా నియోజకవర్గంలో ఈ పాపాలు ఏంట్రా అని చెప్పని ఆయనే ఫోన్ చేసి సరెండర్ చేస్తాడు. ఎస్పీకి ఫోన్ చేసి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్తాడు. ఆ పెద్ద మనిషి గారు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి మాట్లాడకుండా ఆయన అసెంబ్లీలో మాట్లాడతాడు. సినిమాల గురించి, సినిమా రేట్ల గురించి, సినిమా వాళ్ళు వచ్చారని చెప్పాను. అదేమన్నా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశమా? అదేం చర్చ జరుగుతుండగా ఈయనేమన్నా లేచి మాట్లాడా? అది కూడా కాదు. లేచి తగుదనమ్మా అని మాట్లాడతాడు. వాళ్ళ తమ్ముడు గారు మాట్లాడినప్పుడు మళ్ళీ తమ్ముడు బాధపడతాడేమో సైలెంట్గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచాడు. బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం, కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని సెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా. అసలు రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారు. ఆ గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయారు ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా. ఏమవుద్ది? అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు. సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ అనేవాడు సైకో. ఎందుకు సైకో? పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో. నువ్వు సైకో. ఎవడికి సైకో? మాకేం సైకో? ఏం చేశాడు సైకో? సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా? బట్టి పట్టిన బతుకులు ఇట్టాగా ఉంటాయి. పేరుకేమో బయట మామూలుగా మైకూర్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం ఊ అని చెప్పని మనిషిని మందేస్తే ఇది మన తంతు. నన్ను అడిగావు బాలకృష్ణ, నన్ను అడిగావు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పాను. అఖండ సినిమా కోసం, అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లకు తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను కాబట్టి చూడండి పొమ్మని అడుగుతున్నాడండి. సరే ఏదో మాట్లాడే సరే వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు. అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా. జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది ఏమవ్వాలి? హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ ఎవరైతే ఆరోగ్యశ్రీ చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు? మా బావ ఉండగానే బిల్లులు ఆగిపోయినాయి, మాకు బిల్లులు ఇప్పించండి అని అడగలేదా? బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు? ఏం సైకో? మీ బసవతారకం హాస్పిటల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా? మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అంటే మీ బావ గవర్నమెంట్లో బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు. అంటే ఎవడు సైకో? నువ్వా సైకో? జగన్మోహన్ రెడ్డి గారు సైకో? సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు ఎవరై? తప్పు కదా, ఇట్లా మాట్లాడొచ్చా అని అడుగుతున్నాను. Please subscribe Dot News.